పర్యావరణ పరిరక్షణ కోసం మీరు కొన్ని బ్యాగ్స్ తయారు చేస్తూ ముందుకెళ్తున్నారు. దీని వెనక అసలు ఎవరున్నారు? మీకు స్ఫూర్తి ఎవరంటే ఏం చెప్తారు సార్? సొసైటీకి ఇంపాక్ట్ కావాలి. ఎట్ ద సేమ్ టైం మనం చేసే వర్క్ అనేది పర్యావరణ హానికరం కాకుండా పుట్టుకతోనే ఇలా ఉన్నారా? నీ దగ్గర ఏమున్నది దాన్ని నువ్వు స్వయంగా ఉపయోగించుకుంటే డిజేబుల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్కోప్ లేకుండే. ఈ పని నువ్వు చేయలేవు అనే మాట నేను వినాలని అనుకోను. కేటీఆర్ గారు మీకేం కాదు బ్రదర్, నేను ఉంటాను, మీకు ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని చెప్పి మీకు చెప్పారు. చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మాకు చాలా దానికి సపోర్ట్ చేశారు మాట. మళ్ళీ ఇంకొకటి డిజేబుల్ పర్సన్స్కి ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలి. అంటే దాంట్లో వచ్చే రెవెన్యూ కూడా మేము స్వయం కృషి ట్రస్ట్ అని పెట్టాం. మీరు మోటివేషనల్ స్పీకర్ కూడా అని మాకు తెలిసింది. చాలా కాలేజీలు మిమ్మల్ని పిలుస్తాయి. నా లైఫ్ జర్నీ ఏంటి, ఎట్లా ఎంటర్ప్రెన్యూర్ మనంతా ఏం చేయాలి. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అంటే చెప్తారు? ఇక్కడ నిరుత్సాహపడకుండా థర్డ్ టైం వచ్చా చూడండి, అంతగా గట్స్. ఇంకా లైఫ్ ఏం లేదు అని చెప్పి చాలా మంది ఆత్మహత్యలు ఈ మధ్య ఎక్కువ పెరిగాయి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్గా మారాలి అనేది నేను చెప్తున్నాను అన్నమాట. మన ఫెయిల్యూర్ స్టోరీస్ సక్సెస్ స్టోరీగా మారినప్పుడే అది ఒక 10 మంది చదివినప్పుడే నువ్వు సక్సెస్ అయినట్లే. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.